హాయ్ అండి. వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాల్టి వీడియోలో యమ్మీ యమ్మీ ఫిష్ ఫ్రై, రోడ్ సైడ్స్ లో దొరికే ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దానికంటే ముందు మా కిక్కిని చూడండి. స్వీట్ కార్న్ అంటే ప్రాణం. ఇంకా స్వీట్ కార్న్ కనిపించిందంటే వాటంతట అవే ఒలుచుకొని తినేస్తాయి అన్నమాట. అసలు రోజు ఒక స్వీట్ కార్న్ పెట్టాల్సిందే వీటికి. రోజు ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా స్వీట్ కార్న్ తింటాయి. చూసారు కదా ఎలా ఒలుచుకుంటున్నాయో చక్కగా. ఒక్క 10 మినిట్స్ వదిలేసామంటే మొత్తం ఒలుచుకొని శుభ్రంగా తినేస్తాయి అన్నమాట. అసలు స్వీట్ కార్న్ అంటే ఇంత ఇష్టపడతాయి అని నాకు అసలు తెలియదండి. సూపర్ గా తింటాయి అసలు స్వీట్ కార్న్. నార్మల్ ఫుడ్ కంటే కూడా స్వీట్ కార్న్ చాలా చాలా ఇష్టంగా తింటాయి. చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేశాను నేను ఈ స్వీట్ కార్న్ అనేది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా చాలా టేస్టీగా, చాలా సింపుల్ గా రోడ్ సైడ్స్ లో దొరికే ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాము. హెల్దీగా ఇంట్లోనే చేసుకొని తినే విధంగా. బయట తినాలంటే చాలా చాలా ఆయిల్ అనేది అసలు బాగోట్లేదు కదా. ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫిష్ తీసుకొని చక్కగా ఈ విధంగా కట్ చేయించుకోవాలి. వాళ్ళకి చెప్తే ఫ్రై కోసం అని వాళ్ళే మనకి కట్ చేసి ఇస్తారు. ఫ్రెష్గా ఉన్న ఫిష్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం ఒక కేజీ 2 కేజీలు తెచ్చుకొని చక్కగా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వీక్ మొత్తం కూడా తినొచ్చు ప్రోటీన్ కోసం. ఇప్పుడు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మీకు సరిపడా కారము, సాల్ట్, పసుపు వేసుకున్న తర్వాత నేను ఫిష్ ఫ్రై మసాలా కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఈ 3-4 వేసుకున్న తర్వాత ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని దాంట్లోనే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. ఈ నిమ్మరసం పిండుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని చక్కగా మిక్స్ చేసుకొని మనం ఇలా ఫిష్కి పట్టించిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే మనకి కారం కానీ ఉప్పు కానీ అన్నీ ఫిష్కి పట్టుకుంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడు ఇలా మ్యారినేట్ చేసుకొని ఫ్రై చేసుకునే కంటే మనం ఒకేసారి ఒక 5-6 మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజుకు 2 ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటాయి. ఇప్పుడైతే మనం ఉప్పులు కారాలన్నీ పట్టించిన తర్వాత ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఒక 3-4 స్పూన్లు, ఒక టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత వేడైన తర్వాత ఫిష్ తీసుకొని పెట్టేయడమే. ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి లో ఫ్లేమ్లో పెట్టేసి. ఈలోపు మా కుక్కి నా దగ్గరకు వచ్చి నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటుంటే ఒళ్ళో పడుకున్నాయి. చూసారా ఎంత బాగా పడుకుంటాయి, ఎంత చక్కగా పడుకుంటాయి. కాళ్ళు చూసారా ఎలా పెట్టాయో, ఇలా అంత బాగా పడుకుంటాయో. చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి వాటితో గడుపుతూ ఉంటే. మన ఫిష్ అయితే 1 సైడ్ ఫ్రై అయిపోయిందండి. ఇంకో సైడ్ కూడా టర్న్ చేసేసుకొని స్లోగా ఈ విధంగా టర్న్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చక్కగా ప్లేట్లోకి తీసుకొని ఉల్లిపాయ, నిమ్మరసం పెట్టుకొని, ఆ నిమ్మరసం అనేది మనం ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రోటీన్లో నిమ్మరసం అనేది ఖచ్చితంగా యూస్ చేయాలి. అప్పుడే మనకి బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది.